ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అసలు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది ఈ మోహిత్ రెడ్డి విషయంలో కానీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కానీ? ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ ఒక్క కేసులోనే ఒక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాత్రమే విచారణకు హాజరు కాకుండా పరారీ అవ్వాల. ఇదే లిక్కర్ కేసులో రాజకాశ్ రెడ్డి దగ్గర నుంచి, గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి, కృష్ణమోహన్ రెడ్డి వరకు అందరూ కూడా వారికి 1, 2, 3, 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు సహకరించకుండా వారి వైపు నుంచి న్యాయ పోరాటం అంటే న్యాయస్థానాల నుంచి ముందస్తు బెయిల్ కోసము, అలాగే వాళ్ళ విచారణ నిలుపుదల కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు అన్ని చేసుకున్న తర్వాత న్యాయస్థానాల వైపు నుంచి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత కొందరు అరెస్ట్ అయ్యారు. ఇంకొందరు వాళ్ళుగా వచ్చి న్యాయస్థానాల ఆదేశాలతోటి విచారణకు సహకరించి తీరాల్సిన పరిస్థితులు తలెత్తిన తర్వాత అప్పుడు విచారణకు సహకరించారు తప్ప ఏ ఒక్క ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడు కూడా స్వచ్ఛందంగా తనకు తానుగా వచ్చి విచారణకు సహకరించాల. ఇటువంటి నేపథ్యంలోనే అదే వరోడం కొనసాగిస్తూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా విచారణ సంస్థ ఇచ్చిన నోటీసులకి స్పందించలేదు. తాను న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి తనకు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ విధంగా విచారణకు సహకరించకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసులను కూడా తృణీకరించి వాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళకి విచారణకి హాజరు కాకుండా కోర్టుని అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ విధంగా వైఖరి ప్రదర్శిస్తున్న ఈ సోకాల్డ్ అక్యూజ్డ్లకి న్యాయస్థానం వైపు నుంచి ఏ విధంగా బెయిల్ దక్కుతుందో, ఏ విధంగా వెసులుబాటు దక్కుతుందో మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సాధారణ పౌరుడు కనుక పోలీసుల నోటీసులకు స్పందించుకుని ఉంటే పోలీసుల ఆలోచన ధోరణి, వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అనేది మనకందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి కాబట్టి, గత సంవత్సర కాలం వరకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాబట్టి, ఆ పార్టీలో తొడా చైర్మన్ లాంటి కీలక పదవులను నిర్వహించుకున్నాడు కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఏదైనా అడిషనల్ ప్రివిలేజ్ కల్పిస్తారా? లేదు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ద్వారా ఈ విచారణాధికారులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించినందుకు అతని మీద మరింత కఠినమైన చర్యలకి ప్రభుత్వ పరంగా సిద్ధపడతారనేది మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇదే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గతంలో ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత తన మీద పోటీ చేసిన అభ్యర్థి పులివర్తి నాని గారి మీద దాడికి ఇతనే బాధ్యుడు అని చెప్పని ఇతను విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇతను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతని మీద హత్యాయతనం కేసు నమోదై ఉన్నా కూడా కేవలం 41A నోటీసులు ఇచ్చి పంపించిన సందర్భంలోనే చాలా ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పటికీ అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళ మాటలు ఏమింటున్నారు, వైసీపీ వారి ద్వారా తెలుగుదేశం నాయకుల మీద హత్యాయత్నం జరిగితే ఆ కేసులో అక్యూజ్డ్ని 41A నోటీస్ ఇచ్చి ఎలా పంపిస్తారు? ఎందుకంటే 307 సెక్షన్ ఫైల్ అయి ఉన్నప్పుడు 307 సెక్షన్ అనేది 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పట్టడానికి ఆస్కారం ఉన్న చట్టం అయి ఉన్నప్పుడు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ముద్దాయిలకి స్టేషన్ బెయిల్ 41A నోటీసు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎలా వర్తింపజేశారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తోటి, భాస్కర్ రెడ్డి తోటి ఇప్పటికీ కొల్లుడై ఉంటున్నారు. వాళ్ళ ఆదేశాలు పాటిస్తున్నారు, వాళ్ళకే వెసులుబాట్లు దక్కుతా ఉన్నాయి అని చెప్పని తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా చర్చ జరగడం చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విషయంలో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా అతనుగా విచారణకు సహకరించి అతను విచారణ ఎదుర్కొని ఉండి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న దగ్గర కూడా ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈ విధంగా ధిక్కారధోరణి ప్రదర్శించడం ద్వారా తానే కోతిపుండి బ్రహ్మరాక్షసి అన్నట్టుగా చిన్న సమస్యని తనకు తానుగా అవగాహన రాజ్యంతో, అనుభవం మరింతగా దాన్ని విస్తృతపరచుకుంటా ఒక కేసుకి ఒక సెక్షన్కి ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకుంటా తన మీద న్యాయస్థానానికి కూడా కన్సర్న్ లేని పరిస్థితులు తనకు తానుగా సృష్టించుకుంటున్నాడు. విచారణకు సహకరించిన ధిక్కార ధోరణి ప్రదర్శించిన ముద్దాయిల పట్ల న్యాయస్థానం కూడా అతి కన్సర్న్ చూపదనేది వాస్తవం. అతను విచారణకు సహకరించి అతని మీద ఛార్జెస్ రుజువు కాకుండా కూడా దురుద్దేశపూర్వకంగా అతని మీద గనక విచారణ సంస్థ అదుపులోకి తీసుకుంటే అప్పుడు అతని రెస్క్యూకి న్యాయస్థానం వస్తుంది తప్ప విచారణకే సహకరించకుండా విచారణ నుంచి పారిపోయి ఎక్కడో చాటును కూర్చొని ఏదో లాయర్ ద్వారా పిటిషన్ మూవ్ చేసిన మాత్రాన అతన్ని ముందస్తు బెయిలు న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందా లేదనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంది. ఈ విధమైన వ్యవహార శైలి వల్ల సహజంగానే వైసీపీ నాయకులు ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణికి అనుగుణంగానే
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఉందనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.